నేషనల్ ఇన్కమ్ చాప్టర్ గురించి తెలుసుకుంటాం. జాతీయ ఆదాయం చాప్టర్లో ఉండే కాన్సెప్ట్ గురించి తెలుసుకుంటాం. ఇక్కడ జిఎన్పి మార్కెట్ ప్రైసెస్ అండ్ జిఎన్పిఎంపి గురించి తెలుసుకుంటాం. మార్కెట్ ధరలలో స్థూల జాతీయోత్పత్తి గురించి తెలుసుకుంటాం. జిఎన్పిఎంపి అంటే ఒక కంట్రీలో యాన్యువల్గా దేశం లోపల ఉండే రెసిడెంట్స్, విదేశాల్లో ఉండే రెసిడెంట్స్ వాళ్ళ యొక్క ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎంత ప్రొడ్యూస్ చేశారు, వాటి యొక్క గూడ్స్ని మార్కెట్ ప్రైసెస్తో మల్టిప్లై చేస్తే అప్పుడు మనకి జిఎన్పి మార్కెట్ ప్రైసెస్ అనేది వస్తుంది. ఈక్వేషన్ ద్వారా చెప్తే జిఎన్పిఎంపి ఈక్వల్ జిడిపిఎంపి ప్లస్ ఎన్ఎఫ్ఐఏ. జిడిపిఎంపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, అంటే దేశం లోపల ఉత్పత్తి అయిన వస్తువు. ఎన్ఎఫ్ఐ అంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, విదేశాల్లో ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ యొక్క ఇన్కమ్ అన్నమాట. మార్కెట్ ధరలో స్థూల జాతీయోత్పత్తి జిఎన్పిఎంపి ఒక సంవత్సర కాలంలో దేశంలో విదేశాల్లో నివసించే పౌరుల యొక్క ఉత్పత్తి చేసిన అంతిమ వస్తు సేవల్ని వాటి మార్కెట్ ధరతో పెంచితే అప్పుడు నీకు మార్కెట్ ధరలో స్థూల జాతీయోత్పత్తి అనేది వస్తుంది. అంటే దీనికి విదేశాల్లో పనిచేస్తున్న ఉత్పత్తి కారకాల యొక్క వస్తువుల ఉత్పత్తిని కూడా కలపాలి. కాబట్టి దీన్ని జిఎన్పి ఎంపీ ఈక్వల్ ప్లస్ ఎన్ఎఫ్ఐఏ. జిఎన్పిఎంపి ఈక్వల్ జిడిపిఎంపి ప్లస్ ఎన్ఎఫ్ఐఏ. ఇప్పుడు మనం జిఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ గురించి తెలుసుకుంటాం. జిఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ అంటే నీకు దేశంలో ఉండే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్స్ అంతా కూడా వాళ్ళ యొక్క ఇన్కమ్ రెమ్యునరేషన్స్ ఏ విధంగా పొందుతున్నారు, వాటికి విదేశాల్లో పనిచేస్తున్న ఫారిన్ కంట్రీస్లో పనిచేస్తున్న ఫ్యాక్టర్ ఇన్కమ్ అంతా కలిపితే జిఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ అనేది వస్తుంది. అంటే జిఎన్పిఎఫ్సి ఈక్వల్ జిడిపిఎఫ్సి ప్లస్ ఎన్ఎఫ్ఐఏ. కాబట్టి ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయోత్పత్తి అంటే నీకు ఒక సంవత్సర కాలంలో దేశం లోపల ఉండే ఉత్పత్తి కారకాల యొక్క ఆదాయము, విదేశాల్లో పనిచేస్తున్న ఉత్పత్తి కారకాలు, విదేశాల్లో మన దేశంలో వాళ్ళు పనిచేస్తున్న ఉత్పత్తి కారకాల ఆదాయాన్ని కలిపితే అప్పుడు నీకు జిఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయోత్పత్తి అనేది వస్తుంది. దీనికి మనము నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అబ్రాడ్ కలపాలి. అంటే నీకు జిఎన్పిఎఫ్సి జిఎన్పి ఫ్యాక్టర్ జిఎన్పిఎఫ్సి జిడిపిఎఫ్సి ప్లస్ ఎన్ఎఫ్ఐఏ.